అదే నమస్కారం. చంద్రబాబు గారు ఈరోజు ఒక డైలాగ్ పెట్టారు. ఇప్పుడు జొన్నగిరిలో, ఏది మన కర్నూలు జిల్లా తొగ్గుల మండలంలో జొన్నగిరి ఉంది కదా, అక్కడ ప్రైవేట్ మైనింగ్ కంపెనీ వాళ్ళు బంగారు తవ్వకాలు ఈరోజు స్టార్ట్ చేశారు. వాస్తవానికి రెండో గనికి సంబంధించి శంకుస్థాపన అండ్ మొదటి దానికి సంబంధించి ఈరోజు తవ్వకాలంటే ప్రారంభోత్సవం. మొత్తం 1500 ఎకరాలు ఇచ్చారు. ఫేజ్ 1లో వచ్చేసి 600 ఎకరాల్లో తవ్వకాలు స్టార్ట్ చేస్తున్నారు. పర్ ఇయర్ ఇప్పుడు 400 కేజీలు వెలికి తీయాలి. సెకండ్ ఇయర్ 900 కేజీలు వెలికి తీయాలి. అలా పెంచుకుంటూ దానిని 2 టన్నులు. ఓకే, టన్ అంటే అంత 1000 కేజీలు. ఓకే, ఫస్ట్ 400 కేజీలు, తర్వాత 900 కేజీలు, తర్వాత 2 టన్నులకి. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య వచ్చేసి మనకున్న సమాచారం మేరకు 700 మంది ఉద్యోగులు అంటున్నారు. ఆ ఉద్యోగుల సంఖ్య కూడా 1500 మందికి పెరిగిద్ది అంటున్నారు. పెట్టుబడి 450 కోట్లు. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏపీకి ఏం ప్రయోజనం? ఇప్పుడు జొన్నగిరిని స్వర్ణగిరిగా మారుస్తామని అన్నారు. ఓకేనా? ఒకప్పుడు సువర్ణగిరి అనే ప్రాంతం, అశోకుడి కాలం నాడు దక్షిణ ప్రాంతానికి అది రాజధాని. నేను తర్వాత రేపు సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పీ ఛానల్ ఇస్తాను కాబట్టి సింపుల్గానే చెప్తాను. ఈరోజు ఏపీకి సంబంధించి ఆ గనుల తవ్వకాలలో వచ్చిన మెటీరియల్ ఉంటుంది కదా, దానిలో ఫినిష్డ్ ప్రోడక్ట్ మీద వచ్చి మనకి 4% రాయల్టీ వస్తుంది. ఈ 400 కేజీలకు సంబంధించిన రాయల్టీ అప్రాక్సిమేట్లీ 57 కోట్లు అంటున్నారు. నెక్స్ట్ 900 కేజీలు అంటే దగ్గర 110 కోట్లు, 120 కోట్లు దాదాపు వచ్చింది రాయల్టీ. రాయల్టీ రూపాయలు వచ్చేదే కాకుండా అక్కడ ఇప్పుడు ఒకప్పుడు కేజీఎఫ్, ఇండియా అంటే బంగారం అంటే కేజీఎఫ్, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్, మేబీ దానిని ఈయన స్వర్ణగిరిగా మారుస్తానంటున్నారు కాబట్టి ఎస్జిఎఫ్, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్. సో పేరు ఏదైనా కానీ ఇక భారతదేశంలో బంగారం వెలికితీతకు సంబంధించి ఎక్కడరా నాణ్యమైన బంగారం అన్నప్పుడు కనిపిస్తుంది మన జొన్నగిరి, కేర్ ఆఫ్ స్వర్ణగిరి ఏపీ. ఓకేనా? నాణ్యమైన బంగారం అంటే ఇప్పుడు కొన్ని టన్నుల మట్టిని వెలికి తీస్తారు. అందులో నుంచి చాలా మైన్యూట్ పార్టికల్సే బంగారాన్ని వీళ్ళు తీయగలుగుతారు. నాణ్యమైనది అన్నప్పుడు ఎక్కువ మట్టిని తీయాల్సిన అవసరం, తక్కువ మట్టిలో ఎక్కువ బంగారం తీయొచ్చు అనమాట. అప్పుడు ఏమిటంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్ది అనమాట. అప్పుడు లాభాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, అలా క్వాలిటీకి సంబంధించిన బంగారం వెలికి తీసేదానిలో ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉండబోతుంది ఇండియాలో. తర్వాత మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే బంగారం ఉండేది కదా, అది తగ్గే ఛాన్స్ ఉండేది. అప్పుడు విదేశీ మారక ద్రవ్యం ఉంది కదా, అది మన దగ్గరే ఉండిద్ది. తర్వాత ఇప్పుడు ఆ స్వర్ణగిరి దగ్గర వచ్చేసి, జొన్నగిరి దగ్గర వచ్చేసి ప్లాంట్ ఉంది కదా, సో ఆటోమేటిక్ దాన్ని ప్యూరిఫై చేయాలి కదా. దెన్ చంద్రబాబు గారు ఏమన్నారు, జ్యువెలరీ పార్క్ ఒకటి పెడతా అంటున్నాడు ఆయన. సో ఇక్కడే నేను పెడతా, జ్యువెలరీ పార్క్ పెడతా. సో బంగారు నగలు పెద్ద పెద్ద షాపులు ఇక్కడే వస్తాయి, పెద్ద మార్కెట్ టైపు బంగారం మార్కెట్ అన్నది పెట్టేస్తాను అంటున్నాడు. తర్వాత హోటల్స్ వస్తాయి, మాల్స్ వస్తాయి, తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించేసి బ్రహ్మాండంగా ట్రాన్స్పోర్ట్ అవన్నీ వచ్చేస్తాయి, అండ్ ఇల్లు వచ్చేస్తాయి, అండ్ ఆటోమేటిక్గా దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిపోయింది. మళ్ళీ ఒక మహానగరం వచ్చేసింది కదా. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అన్నప్పుడు ఒక మహానగరం రాలేదప్పుడు, ఇప్పుడు అంతే. స్వర్ణగిరి అన్నది ఇప్పుడు వచ్చేసి ఒక మహానగరం అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ భారతీయులే కాకుండా విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అండ్ ఉపాధి కల్పన, అండ్ మోర్ ఓవర్ జ్యువెలరీ పెద్ద పెద్ద షాపులు వచ్చేస్తాయి. ఎట్లా చూసుకున్నా ఈరోజు ఆయన అన్నది కరెక్టే. స్వర్ణాంధ్ర చేయాలి అంటున్నాను కదా, ఇదిగో ఈ రోజుతో నా కళ నెరవేరింది అనుకోవచ్చు అని నవ్వాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతే, బట్ ఇంకా రాష్ట్రం అంతా చేయాలి. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ, బట్ రాను అనేది కరువు సీమ అయింది. బట్ అగైన్ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి మరల సిరులు పండిస్తున్నారు, అక్కడ సిరులు కురిపిస్తున్నారు, బ్రహ్మాండ పంటలు పడుతుంది, మళ్ళీ రతనాల సీమగా మారుతుంది. ఇప్పుడు ఏకంగా బంగారు సీమ కూడా అయింది. రాయలసీమ కాస్త రాయల్టీ సీమ అయింది. రాయల్టీ తీసుకున్నాం కదా, మరి వచ్చిన దానిలోంచి. సో ఓవరాల్గా ఈరోజు జరిగింది అది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. చంద్రబాబు నాయుడు ఏపీని ఎలా డెవలప్ చేస్తాడు ఏంటో, అసలు రాజధాని లేదు, అదే ఇది లేదు అన్నారు. కరెక్ట్గానే చేశాడు. బట్ 2019లో మన అత్యాశ అండ్ అవునన్నా కాదన్నా కొంచెం టీడీపీ వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాల వల్ల 2019లో జగన్ వచ్చాడు. 2024 ప్రజలకు బుద్ధి వచ్చింది. టీడీపీ వాళ్ళకు కూడా ఏమంటారు, ఓపెన్ అంటే సిగ్గు వచ్చేసింది. వాళ్ళు చేసిన తప్పులేంటి వాళ్ళు తెలుసుకున్నారు. దెన్ జనసేనతో కలగలిపి వెళ్ళారు, కూట ప్రభుత్వం ఫామ్ చేశారు. ఇప్పుడు ప్రాపర్ వేలో వెళ్తున్నారు. ఇంకా కొన్ని సెట్ చేయాల్సిన ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఫైనల్లీ డెవలప్మెంట్, ఫైనల్లీ సంక్షేమం, అంతిమంగా స్వర్ణాంధ్ర కళ సాధ్యం చేసుకోవాలి. అంతే, అయి తీరిద్ది అంతే.